సాధారణంగా బంగారం అనేది భూమి లోతుల్లో ఖనిజాల రూపంలోనే లభిస్తుందని మనందరికీ తెలుసు. వేల సంవత్సరాలుగా మనిషి బంగారం కోసం గనులు తవ్వుతూ పెద్ద యంత్రాలు ఉపయోగిస్తూ ప్రకృతిని మార్చేస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన బంగారం గురించి మనకు ఉన్న ఆలోచనలను కొత్త దిశలోకి తీసుకువెళ్ళింది. చెట్ల ఆకుల్లో అతి సూక్ష్మ స్థాయిలో బంగారం కణాలు ఉన్నాయని గుర్తించడం శాస్త్రీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీనికి వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చెట్లు బంగారాన్ని తయారు చేయవు. బంగారం చెట్లపై పండే పంట కాదు. ప్రకృతిలో ఇప్పటికే ఉన్న బంగారం చెట్లలోకి ఒక ప్రక్రియ ద్వారా చేరుతోంది. ఈ ప్రక్రియలో చెట్లు, నేల, నీరు, సూక్ష్మ జీవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం చెట్లు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో చాలా లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. నేలలో ఉన్న ఖనిజాల ప్రభావం చెట్ల ఎదుగుదలపై, వాటి ఆకుల నిర్మాణంపై కూడా పడుతుంది. ఈ ఆసక్తికర పరిశోధన ఫిన్లాండ్ దేశంలో జరిగింది. ఫిన్లాండ్లో బంగారు ఖనిజాలు ఉన్న ఒక ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. ఆ ప్రాంతంలో నార్వే స్ప్రూస్ అనే ప్రత్యేకమైన చెట్లు విస్తారంగా పెరుగుతున్నాయి. ఈ చెట్లు చల్లని వాతావరణంలో బాగా ఎదుగుతాయి. శాస్త్రవేత్తలు ఈ చెట్ల ఆకులను, కొమ్మలను, వేర్లను అత్యంత సూక్ష్మ స్థాయిలో పరిశీలించారు. ఆధునిక పరికరాల సహాయంతో చేసిన పరీక్షల్లో ఈ చెట్ల ఆకుల్లో బంగారం నానో స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే మన కంటికి కనిపించని అతి చిన్న బంగారం కణాలు చెట్ల ఆకుల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బంగారం చెట్లలోకి ఎలా చేరుతోంది? దీనికి సమాధానం నేలలో దాగి ఉంది. భూమి లోతుల్లో ఉన్న బంగారం సాధారణంగా ఘన రూపంలోనే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నిజానికి కొంత బంగారం నీటిలో కరిగిన అయాన్ల రూపంలో కూడా ఉంటుంది. వర్షపు నీరు, భూగర్భ జలాలు నేలలో ప్రవహిస్తున్నప్పుడు ఈ బంగారు అయాన్లు కూడా నీటితో పాటు కదులుతాయి. చెట్లు తమ వేర్ల ద్వారా నీటిని శోషిస్తాయి. నీటితో పాటు అందులో కరిగి ఉన్న ఖనిజాలు కూడా చెట్లలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగానే బంగారు అయాన్లు చెట్ల శరీరంలోకి చేరుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. చెట్లలో బంగారం కేవలం నీటితోనే చేరడం కాదు. చెట్లలో మరియు చెట్ల వేర్ల చుట్టూ నివసించే సూక్ష్మజీవాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సూక్ష్మజీవాలు బంగారు అయాన్లపై జీవరసాయన చర్యలు నిర్వహిస్తాయి. వాటి సహాయంతో ఈ అయాన్లు ఘనమైన బంగారం నానో కణాలుగా మారతాయి. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. సంవత్సరాల తరబడి, దశాబ్దాల పాటు ఈ చర్య కొనసాగుతూనే ఉంటుంది. అందుకే చెట్లలో కనిపించే బంగారం పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మన కంటితో చూస్తే అది అస్సలు కనిపించదు. ఈ పరిశోధన ఎందుకంత ముఖ్యమైనది అనే ప్రశ్నకు వస్తే దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. ఇప్పటి వరకు బంగారం కోసం గనులు తవ్వడం అంటే అడవులను నరికివేయడం, భూమిని చీల్చడం, నీటి వనరులను కలుషితం చేయడం వంటి పర్యావరణ సమస్యలు ఎదురయ్యేవి. కానీ చెట్ల ఆకుల్లోని సూక్ష్మస్థాయి బంగారం ఉనికిని ఆధారంగా తీసుకుని నేలలో బంగారం ఉందో లేదో అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున తవ్వకాలు చేయకుండానే పర్యావరణానికి హాని కలగకుండా బంగారు ఖనిజాలు ఉన్న ప్రాంతాలను గుర్తించే అవకాశం ఉంది. ఈ విధానాన్ని శాస్త్రీయ భాషలో బయలాజికల్ ఇండికేటర్స్ లేదా సహజ సూచికలు అని అంటారు. చెట్లు స్వయంగా బంగారం ఇవ్వవు, కానీ భూమి లోతుల్లో దాగి ఉన్న బంగారం గురించి మనకు సంకేతాలు ఇస్తాయి. ఒక ప్రాంతంలో పెరిగే చెట్ల ఆకుల్లో బంగారం సూక్ష్మ కణాలు కనిపిస్తే ఆ ప్రాంతం కింద బంగారు ఖనిజాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం. ఇది భవిష్యత్తులో ఖనిజ అన్వేషణ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా మారవచ్చు. అంతేకాదు, ఈ పరిశోధన మనకు ప్రకృతి వ్యవస్థల మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేస్తుంది. నేల, నీరు, చెట్లు, సూక్ష్మజీవాలు అన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. మనం సాధారణంగా చెట్లను కేవలం ఆక్సిజన్ ఇచ్చే వనరులుగానే చూస్తాం. కానీ అవి భూమి లోతుల్లో జరుగుతున్న మార్పులను కూడా ప్రతిబింబించే జీవ సూచికలుగా పనిచేస్తాయని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. ఇప్పటికీ ఈ అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఫిన్లాండ్లో మొదలైన ఈ అధ్యయనం ఇతర దేశాల శాస్త్రవేత్తల దృష్టిని కూడా ఆకర్షించింది. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రకాల చెట్లపై ఇలాంటి పరిశోధనలు జరగనున్నాయి. భవిష్యత్తులో చెట్ల ఆకుల పరీక్షల ద్వారానే ఖనిజ సంపదను గుర్తించే రోజులు రావచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.